ఫ్రెండ్స్, ఇప్పుడే వెబ్ మీడియాలో ఒక ఆర్టికల్ చూశాను. ఏమిటి అంటే ఎందుకు అనే విషయంలోకి వెళ్తే, కల్కి సినిమాపై ట్రోలింగ్స్ అన్నమాట. ఇప్పటికే 7 రోజులకి 700 కోట్లు అయ్యేటప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఆర్టికల్ ఏంటంటే, ఏంట్రా అంత లేపారు, ఇంత దారుణంగా పడిపోయాయి కలెక్షన్స్ అని. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. ఇప్పటికే అనేక రికార్డ్స్ని బద్దలు కొట్టేసింది కల్కి 2898 ఏడి సినిమా. ప్రభాస్ ఊహించని విధంగా అసలు ఆయన బాహుబలి 1, 2 కంటే మించి అద్భుతమైన విజయాన్ని సాధించింది కల్కి సినిమా. కానీ వెబ్ మీడియాలో ఈ విధంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 7 రోజులకి 700 కోట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు. వాళ్ళేం ఆషామాషిగా పోస్టర్లు రిలీజ్ చేయరు. చేస్తే సమాధానం చెప్పుకోవాలి. గవర్నమెంట్ వదిలిపెట్టదు. మరి 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా మాటలా? మరి ఇవన్నీ ఆలోచించకుండా ఏదో మనకు తోచింది రాసేద్దాం, తొక్కేద్దామంటే తొక్కుకుంటూ పోతున్నాడు. ఇక రాబో సినిమాలు ఉన్నాయి. ఎన్బికే 109, దేవర, ఇలా అనేక అద్భుతమైన, అమోఘమైన, వండర్ఫుల్, మెమరబుల్ సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ రామ్ చరణ్ది, చిరంజీవి విశ్వంబర. ఇక వీటికి కూడా బిగిన్ చేస్తారు. ఇప్పటి నుంచి ట్రోలింగ్స్ స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఒకటి, నెగిటివ్ అనుకుంటారు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఒకటి ఉంది. ప్రేక్షకులు కంటెంట్ కత్తిలాగా ఉందంటే నెత్తిన పెట్టుకుంటారు. ఆ విషయం తెలియదు. మీరు 100 చెప్పండి నెగిటివ్గా, కానీ వాళ్ళు పట్టించుకోరు. సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్, క్లాసికల్గా కుమ్మేశాడు. ఇది ప్రభాస్ స్టామినా అని మరొకసారి నిరూపించింది కల్కి 2898 ఏడి సినిమా. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకుపోతున్న ఈ సినిమా 8 రోజులకి 800 కోట్ల క్లబ్లో చేరిందని మేము అంచనా వేస్తున్నాము. ఇక రాబో రోజుల్లో మరిన్ని కలెక్షన్స్తో 2000 కోట్ల క్లబ్లో చేరబోతున్న కల్కి 2898 ఏడి సినిమా మనకి ఇచ్చిన చలసాని అశ్విని దత్ గారికి, డైరెక్టర్ నాగశ్వినికి, హీరో ప్రభాస్కి, మిగిలిన నటీనటులకి, టెక్నీషియన్స్కి, ఓవరాల్గా కల్కి 2898 ఏడి టీమ్కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే.